ఆచార్య మందిరం ఎరుకలకు బోయలకు నిలయం కావడం మేము సహించాం. ఏమిటా అర్థం లేని మాటలు? అన్యథా భావించకండి గురుదేవ. మోదుగరెమ్మను పూసిన పువ్వు మీ పాద సన్నిధిని చోటు చేసుకోవడం ఇష్టం లేక అలా అన్నాను. పువ్వులో చూడవలసింది పరిమళం కాని పుట్టుక కాదు. విద్యార్థికి ఉండవలసిన వినయ విధేయతలు శ్రద్ధాసక్తులు అతనిలో ఉన్నాయి. అందుకే చెరదీశ. క్షమించండి ఆచార్య, మీ శిష్యుడు కావడానికి వినయ విధేయతలు మాత్రమే అర్హతలు కావు. అతను మీ నుండి ఆశించుచున్నది మామూలు విద్య కాదు. వేద విద్యలన్నిటిలోనూ ముఖ్యమైన ధనుర్విద్య. వేదం కులహీనునకు బోధించరాదని కదా ధర్మశాస్త్రం. ఆకుని అధిక ప్రసంగం. మీ తాత భీష్మాచార్యుల వారు మా నాన్నగారిని హస్తినాపురికి ఆహ్వానించినది నీ ధర్మోపదేశం వినడానికి కాదు, ధర్మ విచక్షణ జ్ఞానాన్ని నీకు ప్రసాదించడానికి. అశ్వత్థామ, నన్నాపకండి. అహంకారం ఔచిత్యాన్ని కాటేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేను. కులమట, గోత్రమట, వంశమట, ఎరుకలకు బోయలకు ఆశ్రయం ఇవ్వడం ధర్మ విరుద్ధమట. కౌశిక మహర్షంతటి వానికి పరతత్వోపదేశం చేసిన ధర్మయాదుడు బోయేవాడు. అవతారమూర్తి అయిన శ్రీరామచంద్రుని పవిత్రగాథను ఆది కావ్యంగా మలచి లోకమును తరింపజేసిన వాల్మీకి భగవానుడు బోయేవాడు. భార్యా వియోగంతో బాధపడుతున్న పురుషోత్తమునకు ఎంగిలి పండ్లను ఆతిథ్యంగా ఇచ్చి సేదదీర్చి లాలించిన మహాసాధ్వి శబరి బోయకుల సంజాత. ఇక కురువంశం అంటూ నువ్వు గొంతు చించుకుంటున్నావే, ఆ మీ కురువంశ ప్రతిష్టాపకుడు వేదవ్యాస భగవానుడు పల్లె జాతి పడుచుకు పుట్టినవాడు. ఇప్పుడు చెప్పు,